ఫ్రెండ్స్ చూడండి, డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టేసాను నేను. బయట అయితే ఫుడ్ పెట్టినప్పుడు అవి వస్తాయని చూస్తున్నాం రూమ్లోకి వదలడానికి. ఈరోజు బిడ్డకి విడుదల, ఈరోజు బిడ్డలకి విడుదల. రండి రండి రండి, మ్యాక్స్ మ్యాక్స్ కమ్ కమ్ కమ్. ఫ్రెండ్స్, మా బర్డ్స్ని అయితే రూమ్లో వదలడానికి గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టాం. మంచిగా బయటకి అయితే వచ్చాయి. నిన్న కడుగుదామని చెప్పి కూడా లోపల ఉన్న బాల్స్ అన్ని తీసి గేట్ ఓపెన్ చేసాను. బయటకి అయితే వచ్చేసి ఉంది అలాగా. ఇంకా నయం బయటకి ఎక్కడికి ఎగిరిపోలేదండి. నేను బయట కుళాయి దగ్గరే పెట్టాను, కానీ బాగానే ఉంది. చూడండి, బయటకి అయితే అలా వదిలేము రూమ్లో. కుళాయి దగ్గర అంటే మళ్ళీ ఎక్కడ అనుకోగలరండి, కార్ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ కుళాయి ఉంటుంది బయట. కానీ నేను గేట్ ఓపెన్ చేసి అయితే మర్చిపోయాను. ఎగిరిపోకుండా అక్కడే ఆడుకుంటా ఉన్నది. రూమ్లో మొత్తం అన్ని డోర్స్ అవన్నీ క్లోజ్ చేసామండి, బయటకి ఎక్కడికన్నా ఎగిరిపోతాయేమో అని చెప్పి. ఫస్ట్ వచ్చి సన్ కన్యూర్ బర్డ్ని అయితే తెచ్చుకున్నాము. లియోని ఇచ్చేసాం. దాన్ని అల్లారు భరించలేకపోతున్నాం, గోల్ మరీ చేస్తుందని చెప్పి. తర్వాత వచ్చేసి కాక్టైల్ తెచ్చుకున్నాం. మరీ చిన్నపిల్లలు మెయింటైన్ చేయలేకపోతున్నాం. లాస్ట్కి అయితే తెచ్చుకున్నాం. అట్లాంటిస్ అక్వేరియం అనే షాప్ ఉందండి, పెట్ షాప్. అక్కడ డాగ్స్, ఫిషెస్, బర్డ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. అవి వచ్చేసి కూకట్పల్లి హైటెన్షన్ రోడ్లో ఉంటుంది. తీసుకోండి మీరు కూడా కావాలంటే. రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి రూమ్లో అయితే పిల్లలు కూడా ఉన్నారండి. అదే మేనగోడలు పెద్ద పాప ఉంది. చాలా అయితే భయపడిపోతున్నారు. అవి ఎక్కేస్తున్నాయి మీదకి. ఎక్కడం వల్ల గోర్లు ఉన్నాయి కదా, గోర్లు గుచ్చిపోతున్నాయి. జుట్టు మీద వాళ్ళ చేసిన గోర్లు చిక్కుకుపోతున్నాయి. అందుకే కొంచెం వాళ్ళు భయపడతా ఉన్నారు. భయపడుతున్న వీడియో కామెడీకి ఉంటుంది కానీ తీసేసాను, బాగాలేదని చెప్పి. బొంతలు అవన్నీ కప్పేసుకుంటున్నారు మీదకి వచ్చేస్తున్నాయని. ఇక్కడ చూడండి, క్యూట్గా మంచం మీద అయితే అటు ఇటు నడుస్తుంది మా రెక్సీ. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. ఫైనల్గా ఈ బర్డ్స్ అయితే మాతో కొంచెం అలవాటు అయ్యాయండి, పర్లేదు, ఫ్రీగా అయితే ఉంటున్నాయి. ఇంకా అలా అప్పుడు అస్తమాను కేజీలో ఉంటే వాటి రెక్కలు కూడా బంధించినట్టు అవుతాయి అని చెప్పి రూమ్లోకి అయితే అప్పుడప్పుడు వదిలిపెట్టామనుకో, అవి కూడా వాటి మీద అవి కూడా మనల్ని నమ్ముతాయి, వీళ్ళు ఫ్రీగా ఉంటున్నారు కదా అని. ఇంకా వాటిని కూడా అలా ఫ్రీగా ఉంటే బాగుంటాయి, రెక్కలు కూడా పట్టు విప్పు ఉంటాయని చెప్పి. షార్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్.